మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మఫలం అనుభవించక తప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తోంది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సొంత తల్లిని, చెల్లిని కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అండగా నిలిచారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిలను జగన్ దూరం పెట్టారు. ఆ తర్వాత షర్మిల రాష్ట్రం వదిలి వెళ్లి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఈ సందర్భం వచ్చినప్పుడల్లా సోదరుడిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇదంతా తెలిసిందే. కారణమేంటో తెలియదు కానీ ఇటీవల కొంతకాలంగా షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం తగ్గించారు. కానీ తాజాగా మరోసారి షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత జగన్ను షర్మిల కీలక అస్త్రాలు సంధించారు. ఇటీవల కాలంలో జగన్పై విమర్శలకు దూరంగా ఉన్న షర్మిల తాజా ప్రశ్నలతో మరోసారి జగన్ను ఇరుకున పెట్టారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వరుసగా బయటపడుతున్న అంశాలు థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. షర్మిల ఆ కుంభకోణం దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలతో వైసీపీకి భయం మొదలైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా ఉన్నాయన్నారు. బట్టలు ఊడదీస్తారు, తరిమి కొడతాను అంటూ జగన్ వ్యాఖ్యానించడం షర్మిల తప్పుపట్టారు. సీఎంగా ఉండగా జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్న షర్మిల ఆ వ్యవస్థను నాశనం చేసింది నువ్వే కదా అని జగన్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్, ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతాలను గుర్తు చేశారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ మీద ఆరోపణలున్నాయన్న షర్మిల వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యం లేక పిరికి పందలా దాక్కుంటున్నారని విమర్శించారు. వైఎస్ కుమారుడిగా ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిన జగన్ ఇలా పిరికి పందలా భయంతో వణికిపోవడమేంటని ప్రశ్నించారు. అంతేకాదు అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కుంభకోణంపై తనను విచారించాలని జగన్ అడగడం లేదంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా అని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ను ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించిన ఆమె లిక్కర్ స్కామ్లో అక్రమాల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడకు పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.